సో ప్రెసెంట్ పుష్ప 2 అయితే ఫుల్ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టుకుంటూ ముందుకు వెళ్తే ప్రెసెంట్ 50-100 క్రోర్స్ దగ్గర అయితే ఉంది. నిజంగానే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే న్యూ ఇయర్ వరకు దీని ఇంకా లాంగ్ రన్ అయితే ఉంది. ఇంకా దీనికి మధ్యలో ఒక ముఫాసా తప్పించి ఇంకొక ఉపేంద్ర సింహ ఇంకెక్కువ ఏం లేవు. సో మరి మంచి లాంగ్ రన్ ఉంటుంది అనుకోవచ్చా దీనికి? ఖచ్చితంగా. అంటే మన దగ్గర అయితే ఏం లేదు కానీ, ఎందుకంటే మళ్ళీ ఈ వీకెండ్కి అయితే అల్లరి నరేష్ గారి సినిమా ఒకటి వస్తుంది, మళ్ళీ పాన్ ఇండియా వైడ్గా ఉపేంద్ర గారి సినిమా వస్తుంది, అట్లానే ముఫాసా వస్తుంది. సో ముఫాసా వచ్చిందంటే ఇంకా అందరూ దాని మీద, అందులో మహేష్ బాబు గారు ఆయన రెఫరెన్స్ ఆయన డబ్బింగ్ ఉంది కాబట్టి ఇప్పటికే ఆయన కట్అవుట్లు థియేటర్ల దగ్గర అన్ని పెట్టేసి వాళ్ళు దాని బుకింగ్స్ కూడా బాగున్నాయి తెలుగు స్టేట్స్లో. ఈ సినిమా థియేటర్లు కానీ హోల్డ్ చేయగలిగితే బాగా ఆడుతుంది. అట్లానే హిందీలో హోల్డ్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ అక్కడ ఆ బేబీ జాన్ సినిమా వస్తుంది. సో వాళ్ళకి అదొకటే హిందీ సినిమా. సో దాని నుంచి దీన్ని కొన్ని సగం థియేటర్లను ఉంచుకోగలిగితే ఖచ్చితంగా దీన్ని కూడా వీకెండ్స్లో వెళ్తున్నారు కాబట్టి బాగా వస్తున్నాయి అక్కడ నుంచి డబ్బులు. మామూలు రోజుల్లో కూడా బాగానే వెళ్తున్నారు. సో హిందీలో బాగా వర్కౌట్ అవుతుంది. నియర్లీ జవాన్ అండ్ పఠాన్ కూడా లేపేసి ఇంకా నాన్ అల్లు అర్జున్ రికార్డ్స్ కూడా పెట్టేలా ఉన్నారు హిందీలో. సో ఖచ్చితంగా అక్కడ నుంచే 1000 వస్తుందంటే ఈజీగా 1500 కాదు ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. 2000 కోట్లు టచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా లాంగ్ రన్లో. క్రిస్మస్ ఒక 2 రోజులు కలిసి వస్తుంది. ఆ రోజు చెరొక 100 వేసుకున్నా కానీ మళ్ళీ న్యూ ఇయర్ రోజు ఇంకో 100 వేసుకున్నా ఈజీగా 1800 దాటేస్తుంది. ఆల్రెడీ బాహుబలి 2 క్లియర్ అయిపోయినట్టే చూస్తుంటే. సో ఇంకా మిగిలిన రోజుల్లో వచ్చేదంతా పోగేసుకుంటే 2000 కోట్లు ఈజీగా టచ్ అవుద్ది అనిపిస్తుంది సినిమా. సో మరి ఏదన్నా కానీ హిందీ చాలా లాభం అని చెప్పొచ్చు సినిమా. అసలు ఏ సినిమా కూడా అక్కడున్న హీరోస్ కూడా ఇంత మార్కెట్ లేకుండా పుష్ప పార్ట్ 1 క్రేజ్ తోని ఇంత సంపాదించిందంటే ఇంకా లాంగ్ రన్ లో ఇంకా ఎక్కువనే అంటే మన సినిమా హిందీ వాళ్ళని భయపెట్టే స్థాయి నుంచి అక్కడ కూడా మన సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యే స్థాయికి వెళ్ళింది అంటే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. సో దానికోసం రాజమౌళి గారు మొదలు పెట్టారు ఆ ఎఫర్ట్ని. దాన్ని అల్లు అర్జున్ గారు స్టెప్ హెడ్ తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా ఇంకా మంచిగా ఏదో ఒక ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ గారు కూడా అంతే హిందీలో మంచిగా తీసుకొచ్చారు. అట్లా కేజీఎఫ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకే సినిమా ఆడుతుంది, నెక్స్ట్ ఎట్లాంటివి రాబోతున్నాయి, ఇంకా సలార్ కల్కి ఉన్నాయి. సో మరి గేమ్ చేంజర్ ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు. దేవరా కూడా మనం బాగానే చూశారు. సో నెక్స్ట్ మన హీరోలకి అయితే డిమాండ్ బాగానే ఉంది అక్కడ. ఖచ్చితంగా మంచి సినిమా ఉంటే ఇంకా ఇలాంటి మంచి మాస్ కంటెంట్ ఉంటే వాళ్ళు ఇంకా బాగా ఇష్టపడి చూస్తున్నారు. ఎందుకంటే ఇదివరకు వాళ్ళు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖానే మాస్ తీసేవాళ్ళు, అది వాళ్ళ నుంచి కూడా రావట్లేదు మాస్ సినిమాలు. సో మరి నెక్స్ట్ హిందీలో మరి వర్కౌట్ అయితే సల్మాన్ ఖాన్ గారు సికిందర్ వర్కౌట్ అవ్వాలి. ఇంకా అది కూడా అవ్వకపోతే ఇంకా వాళ్ళు ఆ 1000 కోట్ల దగ్గర అయిపోతారు. హిందీ వాళ్ళు ఇప్పుడు దాకా 2000 కోట్లు చూసినట్లేరు నాకు తెలిసి. డైరెక్ట్ దంగల్ ఒకటి ఉంది. సో అంతే. ఇంకా అది కూడా తెలుగులో బాగా చూసారు దంగల్ సినిమాని. సో మన వాళ్ళు ఓన్ చేసుకున్నారు టీవీల్లో కానీ, సినిమా థియేటర్లో కానీ, జపాన్ వాళ్ళు కానీ. సో అక్కడ నుంచి అమీర్ ఖాన్ గారి సినిమా అంటే జపాన్లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి సో అది అంటే దాన్ని ఏమంటారంటే హిందీలో 1000 కోట్లు దాట్లా దంగల్. అవును, ఓవరాల్ గా మొత్తంగా. సో ఇది 1000 కోట్ల మార్క్ టచ్ అయ్యేలా ఉంది. ఫస్ట్ 800 దాటేసే ఇండస్ట్రీ కొట్టేలా కనబడుతుంది ఇది. సో ఖచ్చితంగా ఓవరాల్ కలెక్షన్స్ లో ఈజీగా 2000 కోట్లు రౌండ్ అప్ చేసుకున్నట్టున్నారు. అది కొట్టేలా కనబడుతున్నారు.